నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఓడినా ఒక్కడే, గెలిచినా ఒక్కడే. తల్లి చెల్లి ప్రత్యర్థులు ప్రపంచమంతా ఒకవైపు నిలిచినా తానొక్కడే ఒకవైపు నిలిచాడు. అదరలేదు, బెదరలేదు. ఒక్కడిగానే వస్తా అన్నాడు, వచ్చాడు, ఓడాడు. అయినా అతడే గెలిచాడు. ఎలాగో తెలుసా? ఎస్, జగన్ ఓడి గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక బాబు హయాంలో 5 ఏళ్ల అభివృద్ధికి నోచుకోక అల్లాడుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఓడిపోయాడు. దేశంలోనే ఎక్కడా లేని వాలంటీర్ సిస్టమ్ను పెట్టి ఇంటి వద్దకే పాలనను తీసుకువచ్చి ఓడిపోయాడు. 3 నెలలు వాలంటీర్ సిస్టమ్ ఆగిపోయిన తర్వాత కానీ తెలియలేదు జగన్ గెలిచాడని. ఇప్పుడు వాలంటీర్లకు మెల్లగా అర్థమవుతోంది జగనన్న విడిపోయింది. భారతావనిలో ఎక్కడా లేని అమ్మఒడి పథకంతో తల్లులకు నేరుగా డబ్బిచ్చి ఓడిపోయాడు. కానీ ఆ తల్లుల మనసులో చిరస్థాయిగా నిలిచి గెలిచాడు. 2 ఏళ్ల పాటు కరోనాతో దేశమంతా వణికిపోయింది. ఏపీ ప్రభుత్వం మాత్రం శభాషనిపించుకుంది. చివరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో టాప్ లో ఉన్న హైదరాబాద్ నుంచే కరోనా బాధితులు చికిత్స కోసం ఏపీకి వచ్చారు. అంతగా కరోనా సమయంలో జగన్ అండగా నిలిచారు. బాధితులకు సాంత్వన చేకూర్చారు. ఇప్పుడు ఓడిపోయారు. అయినా కరోనా అదుపులో ఇండియాలోనే ద బెస్ట్ సీఎం గా నిలిచారు జగన్. ఆయన పాలన ఎంత బాలేకపోతే నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘం మెచ్చుకుంటాయి. అంత బాగా పాలించాడు కాబట్టే ఇప్పుడు ఓడి గెలిచాడు. పేదలకు సాయం చేయడం తప్ప వెన్ను చూపడం తెలియని నాయకుడిగా ఎప్పుడో గెలిచిన జగన్ ఇప్పుడు ఓట్ల యుద్ధంలో ఓడిపోయాడు. కానీ పేదల గుండెల్లో ఎప్పటికీ ఓటమిని ఎరుగని విజేత. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని ముఖ్యమంత్రికి సామాన్య జనానికి మధ్య లేయర్లు ఉండకూడదని నేరుగా జనంతో కలిసిపోయాడు. అందుకే ఓడిపోయాడు. అయినా జనం నోళ్లలో ఇప్పటికీ నానుతున్నాడు. ఒకప్పుడు వాలంటీర్లు వేస్ట్ అన్న చంద్రబాబే ఇప్పుడు 10,000 జీతం ఇస్తానంటున్నాడు. అంటే జగన్ గెలిచినట్లేనా, ఓడినట్ట? వాలంటీర్లను తిట్టిపోసిన ప్రతిపక్షాలే నెత్తిన పెట్టుకునేలా చేసిన జగన్ ఎన్నికల్లో ఓడినా వాలంటీర్ల మనసులో గెలిచే ఉన్నాడు. స్కూల్ రిఫార్మ్స్ కు విత్తనాలు వేసిన జగన్ ఎన్నికల్లో ఓడినా విద్యార్థుల మనసులను ఎప్పుడో గెలిచాడు. 100% దేవుడు కూడా న్యాయం చేయలేడు. కానీ ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే ఎంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం స్కూళ్ల తీరు చూస్తే ఎవరైనా ఆ వాస్తవాలను మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు చెట్ల కింద చదువులు, వానలొస్తే సెలవులు అన్నట్టు ఉండే స్కూల్స్ను ఇప్పుడు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా అద్భుతం అనకుండా ఉండలేరు. నాడు నేడులో వచ్చిన మార్పులు ఊహించామా? లేదు కదా. ఇంగ్లీష్ అవసరమా? కావాలంటే యూట్యూబ్లో క్లాసులు వినొచ్చు కదా అన్న ప్రతిపక్ష నేతలే ఇప్పుడు ఆ స్కూళ్లను చూసి నివ్వెరపోతున్నారు. మరి జగన్ ఓడినా గెలిచినట్టేనా? ఎవరైనా విలేజ్ క్లినిక్లను ఎక్స్పెక్ట్ చేసామా? లేదే. వాటి వల్ల ఇవాళ ఎన్ని లక్షల మందికి ఉపయోగం అవుతోంది. ఈ రిఫార్మ్స్ అన్ని మొక్కల దశలోనే ఉన్నాయి. ఇవి చెట్టుగా మారి ఫలాలు ఇవ్వడానికి సమయం ఉంది. కానీ ఆ లోపే జగన్ ఓడిపోయాడు. అయినా లక్షలాది గుండెల్లో గెలిచే ఉన్నాడు. ఎన్నో దశాబ్దాల నుంచి ఉద్దానం ప్రజల గుండె ఘోష ఎవరూ పట్టించుకోలేదు. కానీ పాదయాత్రలో ఉద్దానం బాధ విన్న జగన్ మాట ఇచ్చినట్లుగానే కిడ్నీ ఆసుపత్రి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు. ఇది ప్రతిపక్షాలకు, జనానికి తెలియదా? ఓట్లాటలో ఓడినా ఈ ఆసుపత్రిని చూసిన ప్రతిసారి జగన్ రూపం ప్రతి గుండెలోనూ బెదరాల్సిందే, కళ్ల ముందు కదలాల్సిందే. ఎవరైనా కాదనగలరా? కాదనే దమ్ముందా? అంతెందుకు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా నేను మారాను అంటున్నారంటే అందుకు కారణం ఎవరు? జగనే కదా. ఇన్నాళ్ళు అభివృద్ధి అని చెప్పిన చంద్రబాబు ఏనాడు ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే, పాలనలో జగన్తో పోటీ పడలేకపోతే కష్టమని ఎందుకు అంటున్నారు? దీన్ని బట్టే తెలియదా జగన్ గెలిచాడని?
రాష్ట్రంలో వేల కోట్లతో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ ఎన్నికల్లో ఓడిన మెడికల్ మనసులో గెలిచే ఉన్నాడు. వాటిని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ అండగా నిలిచిన జగన్ ఇవాళ ఎన్నికల యుద్ధంలో ఓడిపోవచ్చు, కానీ ప్రజాసేవలో గెలిచాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.